Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఈసీలో భారీ మార్పులు జరగబోతున్నాయి. కీలకమైన డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈసీ సక్సెస్ కావచ్చు, ఆ జర్నీ కావచ్చు మీరందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కనెక్ట్ అయిపోతుంది. పెద్ద పెద్ద వాళ్ళు ఈసీని గమనిస్తూ ఉన్నారు. ఎందుకు? ఎవరూ చేయని ఒక జర్నీని మనం చేస్తూ ఉన్నాం. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. 200 సినిమాలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మనం చేస్తున్నాము అంటే, చాలామంది షాకింగ్‌గా నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. అసలు చేయగలడా అంటే, ఆల్రెడీ ప్రూవ్డ్ మనం చేస్తూ పోతూనే ఉన్నాం. ఎక్కడ ఆగట్లేదు. సో, మనం ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన పనులు మనం చేసుకుంటూ పోతే, వచ్చే సక్సెస్ వస్తూనే ఉంటది. 200 సినిమాలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఒక పక్క సినిమాలు అనౌన్స్‌మెంట్ చేస్తూ, వాటికి పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, ఆహ్, ఆర్ఆర్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, మ్యూజిక్ టోటల్ సెటప్ కావచ్చు, దాని తర్వాత టైటిల్స్ కావచ్చు, వీఎఫ్ఎక్స్ కావచ్చు, ఇవన్నీ వాలంటరీగా ఇంతమంది సపోర్ట్ అవుతున్నారంటే రీజన్ ఏంటి? వారణాసి సూర్య మీద ఉన్న నమ్మకంతో అందరూ వస్తున్నారు. ఈడనుకుంటే ఏదైనా చేసేస్తాడురా బాబు అని చెప్పేసి అందరూ కనెక్ట్ అయిపోతున్నారు. అందరి భవిష్యత్ ఇది. మరోపక్క చిన్న సినిమాలు ఎక్కడ ఉన్నా సరే, మీరు ఎక్కడ సినిమా చేసినా సరే, మీ సినిమా రిలీజ్ చేసే ప్రాసెస్‌లో రూ. 10,000 స్పాన్సరింగ్ ఇవ్వడం జరుగుతుంది. రిలీజ్ ఫంక్షన్‌కి నేనే స్వయంగా వచ్చి, మీకు డైరెక్ట్‌గా క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. చెక్కులు, గిక్కులు ఉండవు ఈసీలో. డైరెక్ట్ క్యాషే. ఇచ్చేసి అందరికి చిన్న సినిమాలన్నిటికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అన్ని చిన్న సినిమాలు మీరు రిలీజ్ చేసుకోలేకపోతున్నారు. చిన్న సినిమాలని ఈ సినిమానే రిలీజ్ చేస్తుంది. 1, 2 ఛానల్స్‌లో కాదు. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే కొన్ని వందల, వేల థియేటర్స్‌లో చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రెవెన్యూ కూడా జనరేట్ అవుతది. జనరల్‌గా చిన్న సినిమాలకి రెవెన్యూ జనరేట్ అవ్వదు, ఉండదు అంటుంటారు కదా! లేదు. బీ ఫ్రాంక్ సినిమా ఇండస్ట్రీలో ఒక్క రూపాయి కూడా రాదు. అలాంటిది చిన్న సినిమాలకు రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం. 'సాలే' మూవీతో స్టార్ట్ అయిపోయింది. సో, రెవెన్యూ ఎంత వస్తుంది అని కొన్ని షార్ట్స్ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. అవునా? సో, ఆ రెవెన్యూ గురించి నేను ఫర్దర్ ఒక స్పెషల్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, ఈసీలు తీసుకుంటున్న కీలకమైన నిర్ణయాల గురించి దీంట్లో డిస్కస్ చేద్దాం. సో, ఇంత గ్రాండ్‌గా, ఇంత గొప్పగా ఎళ్తున్నప్పుడు అందరి కళ్ళు మన మీదనే ఉంటాయి. అటువంటివి కళ్ళు పడ్డాయి ఈసీ మీద. సో, ఎవ్వరూ మనకు ఈసీలో కమ్యూనికేషన్‌లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా కమ్యూనికేషన్‌లోకొచ్చేసి, "సూర్య ఆల్ ది బెస్ట్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు." చిన్న సినిమాల విషయంలో అని చెప్పేసి పెద్ద పెద్ద సీనియర్ టెక్నీషియన్‌లు కూడా నాకు మెసేజ్‌లు చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మరి ఈసీ బ్రాండ్ ఇంత క్రియేట్ అవుతూ వెళ్తూ ఉంటే, ఈసీని మనము బ్రాండ్ తగ్గించుకునే పనులు కొన్ని జరుగుతున్నాయి మనకు తెలియకుండా. నిన్న మా విజయ్ రాజు నాతో కొంచెం డిస్కస్ చేసేటప్పుడు కొన్ని విషయాలు అంటే మనకు తెలియని విషయాలు కొన్ని అంటే మనం ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఏంటి కొన్ని విషయాలను గమనించాం. అందరూ మన వాళ్ళే గదా! అందరికి సపోర్ట్ చేసుకుంటాం. చేసుకుంటూ వెళ్దాం అనుకున్నప్పుడు ఇవి గమనించాం. అందరం బాగుండాలనుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈసీలో ట్రావెల్ అవుతుంటాం. ఆ ప్రాసెస్‌లో నేను రీసెంట్‌గా చేసిన చిన్న మిస్టేక్ అంటాను నేనది. ఈసీ బ్రాండ్ ఇంత గ్రాండ్‌గా ఎళ్తున్నప్పుడు, పెద్దవాళ్ళందరూ చూస్తున్నప్పుడు, మంచి మంచి టెక్నీషియన్‌లు చూస్తున్నప్పుడు, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, గ్లిమ్స్ అని రకరకాల టీజర్‌లని వాళ్ళు తెలిసి తెలియక మేకింగ్ చేసి ఈసీకి పంపిస్తూ ఉంటారు. సరే వాళ్ళు బాగుపడతారు గదా! అంటే ఎవ్వరు వాళ్ళను సపోర్ట్ చేయరు. బాగుపడతారు గదా! అని చెప్పేసి నేను అప్‌లోడ్ చేస్తే ప్రాసెస్‌లో ఈసీకి డ్యామేజ్ అవుతదండి. అంటే ఈసీ ఇమేజ్‌కి డ్యామేజ్ వస్తుంది. అందువల్లే ఇక నుంచి ఏంటంటే, ఈ చిన్న చిన్న టెక్నీషియన్‌లు చేసే టీజర్‌లు గావచ్చు, ట్రైలర్‌లు గావచ్చు, ఈసీలో అప్‌లోడ్ చేయడం ఉండదు. వీళ్ళకి ఆల్టర్‌నేట్‌గా ఏం చేస్తున్నానంటే, మీరందరూ ఇలాంటి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేయడం గానీ, ఆహ్, డెమో షూట్‌లు గాని చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇక మీకు అయి అవసరం లేదు. ఫిల్మ్ మేకింగ్ మీద దృష్టి పెట్టండి. మీకు మేకింగ్ రాలేదనుకోండి, ఆల్రెడీ సినిమాలు జరుగుతున్నాయి ఈసీలో. ఆ సినిమాలకొచ్చేయండి. వర్క్ నేర్చుకోండి. దాంట్లోకి ఎంటర్ అయిపోయి వర్క్ నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా మీరు ఫిల్మ్ మేకింగ్ మీద పట్టొస్తది. పట్టొస్తే మనకు ఈసీ డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈసీనే అనౌన్స్‌మెంట్ చేస్తది. మీరు గొప్పగా ఎదగాలి. మీరక్కడే షార్ట్ ఫిల్మ్స్ దగ్గర, అక్కడే డెమో షూట్‌ల దగ్గర ఆగిపోతే ఎట్లా? ఈసీకి రండి, ప్రాజెక్ట్‌ల మీద వర్క్ చేసుకోండి. టీమ్ మేనేజ్‌మెంట్ ఫస్ట్ కావాల్సింది మనకు టీమ్ మేనేజ్‌మెంట్. టీమ్ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా చేసుకుంటూ, నువ్వు డైరెక్షన్ కరెక్ట్‌గా చేయగలిగితే ఈసీనే అనౌన్స్‌మెంట్ ఇస్తది. ప్రతి సినిమాని ఈసీ గమనిస్తూ ఉంటది. నిజంగా అంత స్ట్రాంగ్‌గా నువ్వు చేయగలుగుతున్నావంటే ఆటోమేటిక్‌గా లైమ్‌లైట్‌లోకొచ్చేస్తావు. ఇంకా షార్ట్ ఫిల్మ్స్, ఇంకా డెమో షూట్‌లేంటి? ఎన్ని రోజులు అలా ఉంటారు? సంవత్సరం చేస్తారు, 2 ఏళ్ళు చేస్తారు, 3 ఏళ్ళు చేస్తారు. తర్వాత భారం అవ్వదా?
నీ ఫ్యామిలీ నీకు సపోర్ట్ చేస్తుందా? నీ ఫ్రెండ్స్ నీకు సపోర్ట్ చేస్తారా? ఎవరు చేయరు. లేట్ అయ్యే కొద్దీ ఎవడు చేయడు. సో, లేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవడి కాళ్ళు మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈసీలో వర్క్ నేర్చుకోండి. మంచిగా డైరెక్షన్ ప్లాన్ చేసుకోండి. ఈసీ ప్రాజెక్ట్‌లు హ్యాపీ. ఇప్పుడు 200 కాదు. కంప్లీట్ అయిపోయి దీని తర్వాత ఇంకా ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు మనకు ప్యాషనెట్‌తో ఉన్నారు. ఒక సినిమాలో అనుకుంటే 400 సినిమాలు అనౌన్స్‌మెంట్ చేస్తా. చేసుకుంటూ ఎళ్ళిపోండి. ఎంత కావాలంటే అంత సపోర్ట్ వచ్చేసింది ఈసీకి. ఈసీలో ప్రెజెంట్ నువ్వు సినిమా చేయాలి అంటే నువ్వు ఒక్కడివే ఉంటే టీమ్‌తో కలువు. లేదు టీమ్‌లు ఉన్నాయి అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, వ్యవహారాలు ఇవన్నీ మనం మాట్లాడుకునేసి నేను ఆల్రెడీ వాటికి డిస్కషన్ అన్నీ చేసున్నాను నేను. ఈసీలో టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ 200 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ ఇచ్చే ఛాన్స్ ఎక్కడన్నా ఉంటది? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడన్నా చూసారా? 200 సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ మనకు సపోర్ట్ వస్తుంది. సో, మన 'సాకేత్ సాయిరాం' గారు 200 సినిమాలకు మ్యూజిక్‌కి కమిట్ అయ్యారు తను. ఎంత డెడికేషన్ ఉండాలి? ఎంత స్పోర్టివ్‌గా ఉండాలి? అందరం బాగుండాలనేది వాళ్ళ ఇంటెన్షన్ గొప్పది. సో, మంచిగా ప్లాన్ చేసుకోండి. కావలసినంత సపోర్ట్ ఈసీకొస్తుంది. నువ్వు డైరెక్షన్ చేయాలి అనుకుంటే వన్స్ ఈసీలో ప్రూవ్ చేసుకుంటే నీకు మ్యూజిక్ ఫ్రీ ఉంటది. పోస్ట్ ప్రొడక్షన్ ఫ్రీ ఉంటది. కెమెరాలు ఫ్రీ ఉంటాయి. అన్నీ ఫ్రీ ఉంటాయి. నువ్వు ప్రూవ్ చేసుకుంది సింపుల్‌గా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడమే అంతే. రిలీజ్ ఫ్రీ ఉన్నాయి. ఎక్కడ ఆగదు సినిమా. నువ్వు మొదలెట్టావంటే సినిమా ఆగదు. బూమ్! జనాల్లోకెళ్ళిపోవాల్సిందే. నువ్వు ప్రూవ్ చేసుకునే దమ్ము నీలో ఉండాలి. అలా ప్లాన్ చేసుకొని ఇయన్నీ వదిలేసేయండి. షార్ట్ ఫిల్మ్సు, డెమో షూట్లు ఇవన్నీ వదిలేసి చిన్న చిన్నవి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్‌ని అవి ఇవి వదిలేసేయండి. డైరెక్ట్‌గా సినిమా చేయండి. 2 గంటల సినిమా చేయండి. ముందు నేర్చుకోండి. మీకు మేకింగ్‌లు ఇవన్నీ రాకపోతే నేర్చుకోండి. దాని తర్వాత ఈసీలో సినిమాలు చేయండి. ఒక సినిమా ప్రూవ్ చేసుకున్నావు. సినిమా సూపర్‌గా చేసావు కానీ ఆడలేదనుకోండి. పోయిందనుకోండి. ఏం పర్లేదు. రెండోది ఇస్తా. అదే ఆడలేదు. పోనీ పదోది ఇస్తా. పదోది పోయింది. 20ది ఇస్తా. నీ అమ్మ నువ్వు నిలబడేంత వరకు నీకు సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే ఏంటి? ఏం కావాలి ఎందుకంటే? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రక్షాళన చేయడానికి ఈసీలో ఈ షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్నవన్నీ తీసి పడేయడానికి కారణం ఏంటంటే మీరే. మీకు తెలిసి తెలియక మేకింగ్‌లన్నీ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరిది వాళ్ళకు సూపర్‌గా అనిపిస్తుంటది. కానీ బొక్కలన్నీ అందరికీ తెలుస్తాయి. ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే నాకు మెసేజ్‌లొస్తున్నాయి క్లియర్‌గా. అన్నా ఈ నాసిరకమైన ఇవన్నీ పెడితే ఈసీకి డ్యామేజ్ అవుతదని చెప్పేసి ఎంతోమంది నాకు కమ్యూనికేషన్‌లోకి వస్తున్నారు. అందువల్ల ఈ కీలకమైన డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో, ఏవైనా కూడా ఇలాంటివి నేను వెళ్ళే జర్నీలో ఈసీకి డ్యామేజ్ అవుతున్నా అంటే నా నోటీస్ తీసుకురండి. ఏం పర్లేదు. అది కరెక్టా కాదా అనేది తీసుకునేసి ఆ డెసిషన్ తీసుకునే ఆ వెసులుబాటు నాకుంటది కాబట్టి మీరు నా నోటీస్‌కొస్తే ఏంటంటే ఆహా! ఒరే! తెలియకుండా ఏదో ఒకటి జరుగుతోంది అనిపిస్తది ఖచ్చితంగా. అలాంటి టైంలో ఈసీని మనం కాపాడుకోవడం. ఈసీని కాపాడుకుంటే మన భవిష్యత్తు బావుంటది. సింపుల్ థింగ్. సో, ఈసీని ఎక్కడ గూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా మనం తీసుకుంటూ వెళ్దాం. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నానంటే అది కేవలం మన భవిష్యత్తు గురించే. అర్థం జేసుకోండి. ఈసీలో ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అని గ్లింప్స్ అని, టీజర్‌లని ఇలాంటివి ఇక అప్‌లోడ్ చేయడం ఉండదు. అర్థం జేసుకోండి. మొన్న రీసెంట్‌గా రిలీజ్ అయిన 1, 2 అవి గూడా ప్రైవేట్‌లో పెట్టేయడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్‌లో ఈసీలో ఏం జరుగుతదంటే 200 సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లొస్తూ ఉంటాయి. నా నుంచి వీడియోలొస్తూ ఉంటాయి. ప్రమోషన్ వీడియోలొస్తూ ఉంటాయి. ఒక పక్క సినిమా రిలీజులు, సినిమా ఫంక్షన్స్. సో, ఇంత కోలాహలంగా, సంబరంగా ఉంటది ఈసీ సినిమా అంతా. సో, ఈసీలోకి అఫిషియల్ ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. సినిమాలు చేయండి. సినిమా వర్క్ తెలియకపోతే నేర్చుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌గా గావచ్చు, ఆర్టిస్ట్‌గా గావచ్చు, టెక్నీషియన్‌గా గావచ్చు సెటిల్ అయిపోండి. ఈ కీలకమైన నిర్ణయం ఇప్పుడే ఈ సెకండ్ నుంచే అమలవుతది. ఇక అలాంటి చిన్న చిన్నవి మీకు తెలిసి తెలియజేసే మేకింగ్ వీడియోస్‌ని, మేకింగ్ టీజర్‌లని, ట్రైలర్ వాటిని అప్‌లోడ్ చేయడం ఉండదు. అర్థం చేసుకోండి. ఓకేనా? సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరైనా సరే ఈసీకి ఎంటర్ అవ్వచ్చు. ఒక్క రూపాయి కూడా ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఎక్కడ కూడా అంతా ఫ్రీనే. టోటల్ ఫ్రీ. ఫ్రీ బోర్డ్. వచ్చేయండి. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్‌కి రండి. మీరు ఎక్కడ ఉన్న 2 రాష్ట్రాల్లో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా మీరు ఒక ఆర్టిస్ట్‌గా, టెక్నీషియన్‌గా ప్రూవ్ చేసుకోవడానికి ఈజీ సినిమా కావాల్సినంత సోర్సిస్తుంది. సపోర్ట్ తీసుకోండి. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. థాంక్ యూ.